సక్సెస్ అయ్యారు, వాళ్ళకి ఎలా హెల్త్ ఇష్యూస్ కంట్రోల్లోకి వచ్చినాయి, వాళ్ళ ఇన్కమ్ ఏంది, వాళ్ళ టీమ్ ఏంది కూడా చెప్తారు మేడం. లెట్ us ఇన్వైట్ వాసవి మేడం ఆన్ టు ద స్క్రీన్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ సార్. వాయిస్ వినిపిస్తుందా? మేడం వాసు మేడం మాట్లాడండి. నా వాయిస్ వినిపిస్తుందా సార్? వాయిస్ తక్కువగా ఉంది మేడం, స్లోగా ఉంది. ఇప్పుడు వినిపిస్తుందా సార్? ఓకే ఓకే డన్ డన్, మాట్లాడండి త్వరగా. ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు వినిపిస్తుందా సార్? ఎస్ ఎస్ మాట్లాడండి. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు వాసవి సార్. నేను మాచర్ల నుంచి మాట్లాడుతున్నాను. మా కోచ్ వచ్చేసి మేక పూర్ణచంద్రరావు గారు. నేను ఈ కమ్యూనిటీకి వచ్చి 3.5 years అవుతుంది. ఈ కమ్యూనిటీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వచ్చానంటే మా వారి హెల్త్ రిజల్ట్ కోసం వచ్చాను. తను ఓవర్ వెయిట్తో ఉండటంతో పాటు తనకి గ్యాస్ట్రిక్ సమస్య ఓవర్గా ఉంది. ఓవర్గా ఉండటంతో పాటు తనకి నైటే మేడం మాట్లాడండి, మాట్లాడండి సార్. వినిపిస్తుందా సార్? మాట్లాడండి, వినిపిస్తుంది. ఓకే సార్, నాది అన్మ్యూట్ అయిపోయింది. ఓకే. తను హెల్త్ రిజల్ట్ కోసం వచ్చాను సార్. హెల్త్ రిజల్ట్ కోసం వచ్చినప్పుడు తను హెల్త్ రిజల్ట్ తీసుకున్నారు. నేనేంటంటే అండర్ వెయిట్లో ఉండేదాన్ని. తను ఏంటంటే 3 monthsలో 17 kgs వెయిట్ లాస్ అయ్యారు. తనకున్న హెల్త్ ఛాలెంజెస్ కూడా గ్యాస్ట్రిక్ సమస్య, అరికాళ్ళు అరచేతులు పగిలిపోవటము, అలాంటి హెల్త్ ఇష్యూస్ కంట్రోల్ చేసుకున్నారు. అయితే నేను అండర్ వెయిట్లో ఉన్నప్పుడు నాకు కొన్ని హెల్త్ ఛాలెంజెస్ ఉండేవి. అంటే లేడీస్కి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎక్కువ, నిద్దట్లో, మైగ్రేన్ హెడేక్ అలాంటివి ఉన్నప్పుడు నన్ను కూడా పరిచయం చేశారు ఈ న్యూట్రిషన్కి. పరిచయం చేసినప్పుడు నేను కూడా 3 monthsలో 8 kgs వెయిట్ గెయిన్ అయ్యాను. మంచి రిజల్ట్ తీసుకున్నాను. ఇంట్లో మా కిడ్స్కి కూడా వాడాలంటే నాకు బడ్జెట్ అనేది ఎక్కువ అవుతుంది. బడ్జెట్ అనేది ఎక్కువైనప్పుడు నేను మా కోచ్ని అడిగాను, సార్ మరి మాది అంటే మా సారు ఆటో తోలుతాడు, నేను పొలం పనికి వెళ్తాను, నేను అంత అమౌంట్ పెట్టుకోలేను సార్, బడ్జెట్ అనేది ఏదన్నా ఉంటే నాకు చెప్పండి అని చెప్పాను. ఇప్పుడు ఏ ప్రోగ్రాంలో అయితే మనం కూర్చున్నామో 3.5 years బ్యాక్ ఇదే ప్రోగ్రాంలో నన్ను కూర్చోబెట్టారు మా కోచ్. కూర్చోబెట్టినప్పుడు ఇక్కడ ఏదైతే స్పీకర్స్, టెస్టిమోనీస్, ఎవరైతే మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు, ఎలా వాళ్ళకి తక్కువ బడ్జెట్లో ప్రొడక్ట్ వస్తుంది అనేది నేను అవి విన్నప్పుడు సార్ నేను కూడా కోచ్ ఆప్షన్ తీసుకుంటాను, నాకు కూడా ప్రొడక్ట్కి అమౌంట్ తగ్గాలని నేను కోచ్ ఆప్షన్ ఎంచుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే సార్, నేను పొలం పనికి వెళ్తాను. పొలం పనికి వెళ్ళినప్పుడు నేను నా పిల్లల లైఫ్ సెటిల్ చేయగలుగుతున్నా అని ఒక నేను చదువుకుంది 9th క్లాసే చదువుకున్నాను. మా సార్ ఆటో డ్రైవరు. ఆటో డ్రైవర్ లైఫ్ ఎలా ఉంటుందంటే ఆ రోజుకి తెచ్చింది ఆ రోజుకి ఫ్యామిలీ గడవడం కోసమే సరిపోయిద్ది అనమాట. ఇంకా మిగిలించుకోవటానికి ఏమి ఉండదు. నేను సంపాదించింది ఆ ఫ్యామిలీకి గడుచుకోవటానికే సరిపోయిద్ది. ఇంకా నేను మిగిలిచ్చేది ఏముంది? నా పిల్లల లైఫ్, నేను తక్కువే చదువుకున్నాను, మా సార్ తక్కువే చదువుకున్నారు, నా పిల్లల్ని ఎక్కువ చదివించగలనా, నేను ఈ లైఫ్ లీడ్ చేశానని నాకు ఎప్పుడు మైండ్లో ఒక క్వశ్చన్ తిరిగినప్పుడు నేను దీన్ని నేనెందుకు ప్రొఫెషన్గా తీసుకోకూడదు అంటే, నేను ఎల్ఎస్డి మీటింగ్కి మనకు ట్రైనింగ్స్కి ఉంటాయి కదా సార్, ఆ ట్రైనింగ్స్కి వచ్చినప్పుడు ఒక గెస్ట్ స్పీకర్ చెప్పారు, ఇక్కడ చదువు అవసరం లేదు, మీకు వచ్చిన హెల్త్ రిజల్ట్ 10 మందికి చెప్తే మీరు ఇన్కమ్ చూస్ చేసుకోవచ్చు అనేది నేను అక్కడ విన్నప్పుడు ఓకే, నాకు వచ్చింది, మా వారికి మంచి రిజల్ట్ వచ్చింది, నాకు మంచి రిజల్ట్ వచ్చింది, నేను ఎందుకు 10 మందికి చెప్పకూడదని నేను 10 మందికి చెప్పడం స్టార్ట్ చేశాను సార్. ఆ 10 మందికి చెప్పినప్పుడు నాకు ప్రతి మీటింగ్స్లో, ట్రైనింగ్స్లో విఐపి, ప్లాటినం, స్టార్ ప్లాటినం అలాంటి రికగ్నేషన్స్ వచ్చాయి. అంటే మా ఇంట్లో అందరు చదువుకున్న వాళ్ళు, మా ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబం చదువుకున్న వాళ్ళే, నేను ఒక్కదాన్నే చదువులేదు, నాకు ఒక్కదానికి. వాళ్ళందరూ ఎవరి బిజీలో వాళ్ళు ఉండేవాళ్ళు. ఒక హౌస్ వైఫ్కి ఎలా ఉంటుందంటే, ఒక 10 మందికి వంట చేసి పెట్టినా కూడా ఎవరు మెచ్చుకోరు, ఆ కష్టం ఎవరికి కనిపించదు. అదే పొలం పనికి వెళ్ళి పొలం పని చేసినా కూడా నువ్వు ఈ పని చేసినావని ఎవరు కూడా గుర్తింపు ఇవ్వరు. ఏం చేసావు, ఇంట్లోనే కదా అన్న ఒక మాట వచ్చుద్ది. అది నా మైండ్లో తిరిగేది. నేను ఇంత కష్టపడ్డా కూడా నాకు ఎవరు గుర్తించరు, ఏంది అసలుకి అని అనుకునేది. ఎప్పుడైతే నేను 10 మందికి హెల్ప్ చేశానో సార్, ప్రతి ఒక్క ట్రైనింగ్లో నాకు రికగ్నేషన్స్, మంచి వెకేషన్స్, నా పిల్లలు, నేను, మా వారు చాలా మంచి వెకేషన్స్కి వెళ్ళేవాళ్ళం. ప్రతి రికగ్నేషన్ అంటే స్టార్ ప్లాటినము, విఐపి
మంచిగా ఇంకా మోర్ పీపుల్స్కి హెల్ప్ చేస్తే కంపెనీ ఇచ్చే రికగ్నేషను, సుధీర్ సార్ ఇచ్చే మంచి మంచి వెకేషన్స్కి నేను వెళ్ళగలిగాను. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్ ఎలా ఉంటుందంటే, ఇంట్లో మా ఇంటి ముందుకు ఎవరన్నా వస్తే గంట సేపు కూర్చున్నా నేను మాట్లాడను ఎవరితోటి. నాకు ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియదు. ఇంట్లో ఉంటే ఇంట్లోనే ఫ్యామిలీ అంటే మా అత్తయ్య మా మామయ్య వస్తే కూడా నాకు భయం, అంటే ఫ్యామిలీని లీడ్ చేయగలుగుతున్నా లేదా అని ఒక భయంతో ఉండేదాన్ని, నాకు ఏది తెలియదు కూడా. అలాంటిది నేను ఈ కమ్యూనిటీలోకి వచ్చినాక మంచి వెకేషన్కి, అంటే నా లైఫ్లో నేను చూడలేను ఇంకా ఇదే ఈ హౌస్లోనే నేను ఉండిపోవాలి అనుకున్నాను. నాకు కావాల్సిన నేనైతే ఏదైతే కోరుకున్నానో మంచి లైఫ్, ఆ లైఫ్ అనేది హెర్బల్ లైఫ్లో చాలా బాగా దొరికింది సార్. నేను ఇలాంటి ప్రమోషన్స్, ఇలాంటి మంచి మంచి వెకేషన్కి నేను ఇంకా వెళ్ళాలి, నా పిల్లలు నేను ఇంకా హ్యాపీగా ఉండాలంటే ఇంకా మోర్ పీపుల్స్కి హెల్ప్ చేయాలని నేను క్లబ్ కూడా పెట్టుకున్నాను సార్. ప్రతిరోజు 15 కిలోమీటర్లు క్లబ్కి వెళ్ళి అక్కడ మంచి మంచి రిజల్ట్ ఇచ్చి 10 మందికి వంట చేస్తున్నా కూడా ఎవరు నువ్వు బాగా చేసావని చెప్పరు, కానీ ఒక పర్సన్కి రిజల్ట్ ఇస్తే థ్యాంక్స్ అని చెప్తారు చూడండి సార్. ఆ కష్టం అంతా మర్చిపోవచ్చు. నాకు అక్కడ నచ్చింది. ఎంత బాగా చూసుకుంటానంటే మా అమ్మ నా దగ్గర లేకపోయినా నా క్లబ్కి వచ్చే కస్టమర్స్ చాలా అక్క చెల్లి, ఒక సిస్టరు, ఒక కూతురు లాగా చాలా బాగా చూసుకుంటారు. చాలా బాగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాను సార్. నా 3 months చెక్ సార్, నా రిటైల్ ఇన్కమ్ అంటే నాకు కంపెనీ నుంచి వచ్చే చెక్కు 2,18,164 రూపాయలు. నా క్లబ్ ఇన్కమ్ వచ్చేసి 3 months 90,000. నా రిటైల్ అంటే ఎక్స్ట్రా ఇన్కమ్. నేను క్లబ్ నా చెక్కే కాకుండా నేను బయట వేరే ఊర్లోకి ఇచ్చి తెలిసిన వాళ్ళకి ప్రొడక్ట్ ఇవ్వటం వల్ల 3 monthsలో నేను 45,000 అచీవ్మెంట్ చేసుకున్నాను సార్. అలాగే కాకుండా ఒక హౌస్ వైఫ్ నార్మల్గా ఉండే ఒక కామన్ మ్యాన్ ఇండియాలో ఉంటూ అదర్ కంట్రీలో కూడా బిజినెస్ చేసుకోవచ్చు సార్. నాకు ప్రతి నెల డాలర్స్ పడతానే ఉంటాయి సార్. ప్రతి నెల డాలర్స్ అదర్ కంట్రీ నుంచి వస్తాయి. ఒక హౌస్ వైఫ్కి ఎక్కడా సాధ్యం కాదు సార్. కానీ ద బెస్ట్ లైఫ్ అంటే హెర్బల్ లైఫ్ అని నా లైఫ్ మార్చినందుకు నేను ఖచ్చితంగా నమ్ముతాను సార్. నేను ప్రతి ఒక్కరికి కూడా అదే చెప్తాను. మీరు అన్నారు ఇందాక రైట్ వే రైట్ టైం రైట్ ప్లేస్ అని. 3.5 years బ్యాక్ ఇదే రైట్ టైం రైట్ ప్లేస్లో నేను ఆపర్చునిటీ తీసుకున్నాను సార్. నా లైఫ్ మారింది. చాలా హ్యాపీగా ఉంటున్నాను సార్. థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ గాడ్, మేడం కి. ఒక ఆటో డ్రైవర్ సుధీర్ కుమార్ సార్, ఒక ఆటో డ్రైవర్ నెలకి ఎంత? తను 24 గంటలు కష్టపడితే కూడా ఒక 500 వస్తాయి. మళ్ళీ ఆ నెల మొత్తం రిపేర్ పెట్టాలి. 500 కూడా రావు సార్, 200 ఇస్తారు. మళ్ళీ మనం పక్కకి వెళ్ళినా కూడా వాళ్ళతో చాలా తిట్లు పడాలి. అది చేయలేదు ఇది చేయలేదు అంటారు. కానీ ఇక్కడ మనము నా పిల్లల్ని చూసుకుంటూ నా ఫ్యామిలీని చూసుకుంటూ చాలా బాగా మంచిగా లైఫ్ లీడ్ చేస్తుంటేనే నాకు పర్ మంత్ 1 lakh తగ్గకుండా పర్ మంత్ నేను ఇన్కమ్ తీసుకోగలుగుతున్నాను సార్. చాలా బాగా మంచి లైఫ్ లీడ్ చేసుకోగలుగుతున్నాను. వావ్, సూపర్. ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి. చూసారా, తన పెయిన్ ఉందన్నమాట, ఆ పెయిన్ లో నుంచి వస్తుందన్నమాట. అందుకే టెస్టిమోనీస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఎలా చెప్తున్నారు, వాళ్ళ పెయిన్ ఏంటి. నేను చెప్తున్నా కదా 500 రూపాయలు అంటే 500 కాదు సార్ 200 వస్తాయి సార్ మాకు అంటుంది. వాస్తవంగా అంటే వస్తే డబ్బులు, కానీ ఖర్చు వెళ్ళిపోతాయి. ఆ రిపేర్ అని ఈ రిపేర్ అని. బట్ ఒక ఆటో డ్రైవర్ చదువు లేదు, మేడం కూడా చదువుకుని 9వ తరగతి, కానీ అమెరికా డాలర్స్ వచ్చింది. చూసారా, వండర్ఫుల్ ఆపర్చునిటీ. అవును సార్, రీసెంట్ గా హోమ్ క్లబ్ కూడా స్టార్ట్ చేసుకున్నాను. అంటే ఇప్పటిదాకా నేను కష్టపడ్డాము, ఇంకొంచెం ఎక్కువ కష్టపడితే మనం తొందరగా లైఫ్ లీడ్ చేసుకోగలుగుతామని. ఒకప్పుడు 500 రూపాయలు ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళం సార్ మేము. అలాంటిది ఈరోజు ఒక 10,000 పెట్టి ఒక 3 bedroom ఫ్లాట్ లో ఉండగలుగుతున్నాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మై కోచ్ కి, మై మెంటర్ సుధీర్ సార్ కి అండ్ మై లవ్లీ టీమ్ కూడా. సూపర్, అర్థమైందా? సో మేడం చూసారా తన యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఇచ్చారో, రిజల్ట్ వచ్చింది. ఒక ఆటో డ్రైవర్ తన జీవితం ఎలా మారిందో చూసారా. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, డబ్బున్నోళ్ళకి డబ్బు లేని వాళ్ళకి కులము మతము ఏం ఉండదు. ఇక్కడ ఎవరికైనా మంచి చక్కటి అవకాశం ఇది. మనకు వచ్చింది చెప్పుకోవటమే. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, వచ్చింది చెప్పుకున్నారు. తను వెయిట్ గెయిన్ అయింది, అది వచ్చింది చెప్పుకుంది. చెప్పగానే వస్తారంటే వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు, బట్ చెప్తూ ఉన్నారు. జర్నీలో స్టార్ట్ చేశారు, మంచిగా రికగ్నేషన్ తీసుకున్నారు. ఎవరిస్తారండి మీకు? నెలకి 1,50,000 రూపాయి. ఇదే 1,50,000 రూపాయి మీరు బయట డబ్బు సంపాదించాలంటే భార్యాభర్త ఇద్దరు సామాను మొత్తం ఎత్తుకొని హైదరాబాద్ బెంగళూరు వెళ్ళి బిక్కుమంటూ తిండి తినలేక
అది బాసిజం ఉంటుంది. ఆయన చెప్పా కదా, వాళ్ళ కింద మనం బతకాలి. బట్ ఇక్కడ హ్యాపీ, ఆమెకి ఇష్టమైతే చేస్తుంది, కష్టమైతే మానుకుంటది. బట్ ఇక్కడ లెగసీగా ఒక చిన్న విషయం సార్, మీరు ఇందాక అన్నారు లక్ష్మీదేవి ఒక్కసారే తలుపు తట్టుద్ది అని. మా కోచ్ మా ఇంటి పక్కనే ఉంటారు, పూర్ణ సారు. 3 నెలల క్రితం చెప్పారు మాకు. మా సారు 2007లోనే చూశాను నేను ఇదంతా, నేను వాడను అని అన్నారు. 3 నెలల తర్వాత మా అంతటి మేము ఇంకాసేపటికి నైట్ 8ంటికి, నా దగ్గర అమౌంట్ కూడా లేవు, కానీ ఫ్రెండ్షిప్ ద్వారాగా మా కోచ్ మాకు అప్పుగా ఇచ్చాడు ప్రొడక్ట్. నేను పొలం పని చేసుకొని నేను తీరుస్తాను. ఈ ప్రొడక్ట్ లేకపోతే ఈరోజు నా పిల్లలు నేను అనాథలు అయ్యేవాళ్ళం. ఎందుకంటే మా సార్ 2 సార్లు స్ట్రోక్ వచ్చింది, ఇంకా మ్యాక్సిమం అయిపోయింది తన లైఫ్. ఇంకా నాకేం తెలియదు నేను ఎలా లీడ్ చేయాలి అంటే. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాదు సార్, మనం ఒక మంచికి వెళ్ళినప్పుడు అందరూ అది చేయొద్దు అని చెప్తారు, కానీ మన కష్టం వచ్చినప్పుడు ఎవరు చెప్పరు. కానీ నేను ఆ రోజు ఎవరి మాటలు చెవును పెట్టకుండా విన్నాను కాబట్టి ఈ రోజు మా టైం ఒకరు సార్ మీకు టైం కుదురుద్దా, ఈ రోజు మేము ఫంక్షన్ పెట్టుకుంటామని మా ఫ్యామిలీ మెంబర్స్ మమ్మల్ని అడుగుతున్నారు. సూపర్ సూపర్. చాలా హ్యాపీగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్. దట్ ఈస్ పవర్ ఆఫ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అర్థమవుతుందా? సండే చెప్పే కదా, సాయంత్రం వేళ సంజయ్ వేళ మీకు ఆపర్చునిటీ అనేది ఇలా వస్తుంది అనమాట. నిజంగా చెప్తున్నా, తనకు ఆ పెయిన్ ఉంది, తను బాధపడింది, తన టెస్ట్ మనీ మీకు ఎలా చెప్తుందో మీకు అర్థమవుతుంది. సో కాబట్టి ఎవరైతే కొత్తగా వచ్చారో గమనించండి. సో మీరు అందరూ కూడా ఇది చక్కటి అవకాశం. మీరు ఆప్షన్ ఏ అంటేనేమో చక్కగా ఐడి క్రియేట్ చేసుకుని ప్రొడక్ట్ బర్త్డే చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఆప్షన్ బి అంటే మీకు వెల్నెస్ కోచ్ గా రన్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో గోపి సార్ ఇంకా టైం తక్కువగా ఉంది. సార్ చెప్తారా? ఒక 2 minutes చెప్పండి త్వరగా. గోపి సార్ అంటున్నా స్క్రీన్ ప్లీజ్. సో సార్ జర్నీ కూడా చాలా బాగుంటుంది, చాలా నార్మల్ బ్యాక్గ్రౌండ్, మంచి జర్నీ. సార్ కూడా చాలా మంచి ఇన్కమ్ రిలీజ్ చేసుకుంటూ ఉన్నారు. సార్ గోపి సార్ త్వరగా. హాయ్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నా పేరు అమర్ గోపీనాథ్. నేను చల్లగొండ నుంచి మాట్లాడుతున్నాను. బిఫోర్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి నేను ఓవర్ వెయిట్ తో ఉండేవాడిని. ఒక 45 days లో 15 kgs అనేది లాస్ అయ్యాను. మీరు ఇందాక సార్ మాట్లాడారు రికగ్నేషన్ అనేది. ఆ రికగ్నేషన్ కోసమే నేను ఈ సిస్టమ్ కి పరిచయం అయ్యాను. బిఫోర్ బ్యాక్గ్రౌండ్ నాది నేను గ్రాడ్యుయేట్ కంప్లీటెడ్, కానీ ఫ్రూట్స్ అండ్ హోల్సేల్ దాంట్లో వర్క్ చేస్తూ ఉండేవాడిని. మా అన్నయ్య గారు ఉంది, మా బాబాయ్ గారు ఉంది, ఇవి అవన్నీ చూసుకుంటూ ఉండేవాడిని. బిఫోర్ నాకు వచ్చే జీతం ఎంతంటే 400 రూపీస్. కానీ ఈ 400 రూపీస్ తో నేను ఈ షేక్ అండ్ ఫ్రెష్ అనేది స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే ఈ అంబాసిడర్ ప్రోగ్రామ్ నాకు పరిచయం అయిందో, నేను బడ్జెటైజ్ కోసమే ఈ అంబాసిడర్ ప్రోగ్రామ్ అడిగాను అనమాట. ఎప్పుడైతే ఈ అంబాసిడర్ ప్రోగ్రామ్ లో నేను ఎప్పుడైతే కూర్చున్నానో, ఇలాగే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉన్నానో, చాలా చెప్పారు, కానీ నాకు కొన్ని వరకే అర్థమైంది. వాటిని ఎలా బ్యాలెన్స్ చేయాలో నేర్చుకున్నాను. ఆ బ్యాలెన్స్ నేర్చుకోవడంతో పాటుగా కొన్ని ట్రైనింగ్స్ కి, కొన్ని వెకేషన్స్ కి, కొన్ని పిక్నిక్స్ కి, వీటన్నిటికీ ఎలిజిబిలిటీ అవుతూ ఉన్నాను. బిఫోర్ నాకు హైదరాబాద్, గుంటూరు, విజయవాడ ఇవి తప్ప తెలియదు. ఇలాంటి సిస్టమ్ నాకు పరిచయం అయిన తర్వాత అదర్ కంట్రీ అంటే బ్యాంకాక్ అనే అదర్ కంట్రీ కూడా తీసుకెళ్ళడానికి పాసిబిలిటీ అయింది ఈ మంచి సిస్టమ్ అనేది. ఈ గుడ్ కమ్యూనిటీ అనేది లేకపోతే ఎక్కడో ఉండేవాళ్ళం అంతే. కానీ ఇలా లైఫ్ అనేది లీడ్ చేసేవాడిని కాదు. ఎందుకంటే సిస్టమ్ గొప్పతనం అది. ఎప్పుడైతే ఒక మంచి సిస్టమ్ దగ్గర మనం ఉన్నామో, ఒక గుడ్ కోచ్ గా మనం ఎదగలుగుతాము. మంచి రిజల్ట్ తీసుకున్నాము. రీసెంట్ గానే కార్ తీసుకున్నాను. చాలా అంటే చాలా బెస్ట్ కారు కూడా. చాలా మంది నన్ను ఎగతాళి చేశారు, వాళ్ళకి కారు తీసింది కూడా తెలియదు. ఆ కారు ఎలా తీసుకున్నారంటే ఓన్లీ నేనను మా కోచ్ కింద డౌన్ లైన్ వెంకట్రావు గారు, ఆ సారు నేను ఇద్దరమే వెళ్ళి తీసుకున్నాం అనమాట. చాలా అంటే చాలా గ్రేట్ ఆపర్చునిటీ. ఎవరికి తెలియదు కార్ తీసుకున్నట్టు కూడా, ఓన్లీ మా కోచ్ వాడికే తెలుసు. ఇంత మంచి లైఫ్ లీడ్ చేయడానికి నాకు చాలా బాగా సపోర్ట్ చేసింది ఈ సిస్టమ్. దీంతో పాటుగా ఇక్కడ చెక్ అనేది చాలా మంది పీపుల్స్ కి హెల్ప్ చేయటం వల్ల ఈ చెక్ ఇన్కమ్ అనేది గ్రాప్ చేసుకోగలిగాను. ఇంతలా మంచి గ్రేట్ ఆపర్చునిటీ ఈ సుఖీభవ సిస్టమ్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మై మెంటర్ సుధీర్ కుమార్ సార్. 400 రూపాయలు ఇన్కమ్ తో వర్క్ చేస్తున్న పర్సన్ ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ కి వచ్చి ఈరోజు చక్కగా కారు కొనుక్కోగలిగారు. అలాగే యావరేజ్ గా పర్ మంత్ 2 lakhs, 1 lakh नहीं 2 lakh పర్ మంత్. సో గట్టి క్లాప్స్ కొట్టండి. సో సారు 400 రూపాయలు గట్టిగా వచ్చి 4 years అనమాట. సార్ జర్నీ మొత్తం నాకు తెలుసు.
సో తను రిజల్ట్ తీసుకొని మోర్ పీపుల్స్కి హెల్ప్ చేయడం వల్ల పర్ మంత్ 2 lakhs 400 రూపాయలు తను చేసిన వృత్తిలో. మళ్ళీ బోనస్గా గ్యాస్ ట్రబుల్ బరువు పెరిగాడు. బట్ ఇక్కడ బ్రహ్మాండంగా ఆరోగ్యం తీసుకున్నాడు. యావరేజ్గా 2 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నారు. ప్లస్ ఓన్గా కార్ కూడా ఉన్నారు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో లేట్ చేయకుండా ఈరోజు కొత్తగా ఎవరైతే వచ్చారో సో నా జర్నీ కూడా చెప్తాను. సూపర్. సో నాది కూడా నా చెక్ ఒకసారి చూపిస్తారా సార్? ఒకసారి నా చెక్ కూడా చూపిస్తారా మేడం? ధనలక్ష్మి మేడం మీరు చూపించారా మీ చెక్ అన్ని? సో మేడం కూడా యావరేజ్గా 1 lakh అనేది రన్ చేసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా రజం. సో చాలా పూర్ ఏరియా అంతా. బట్ కానీ మేడం చెక్. సో మేడం వచ్చేసరికి మేడం మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది గట్టిగా కమ్యూనిటీకి? అన్మిట్ చేసుకోండి త్వరగా. మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది కమ్యూనిటీకి? సార్ మేము వచ్చి 2.5 years అవుతుంది సార్. ఫుల్ టైం తీసుకొని 2.5 years అవుతుంది. యాక్చువల్ గా మా సార్ వచ్చేటప్పటికి 12 years ఎక్స్పీరియన్స్ సార్, 70,000 శాలరీ. మేము 12 months లోనే అది రీచ్ అయ్యాం సార్. హస్బెండ్ ఇది చేసుకుంటున్నాం. ఈ రోజు మేము రాజంలో న్యూట్రిషన్ సెంటర్ అనేది ఓపెన్ చేసి 2.5 years అవుతుంది. దగ్గర 400+ పీపుల్స్ కి అయితే మేము హెల్ప్ చేయగలం సార్. వావ్, సూపర్ సూపర్. ఒకసారి క్లాప్స్ మేడం కూడా 1 lakh యావరేజ్ గా 1 lakh 1.5 lakh ఎర్న్ చేసుకోగలుగుతున్నారు. హ్యాపీగా ఆరోగ్యం తీసుకున్నారు. చక్కగా మంచిగా ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ అయింది అనమాట. నెక్స్ట్ నా చెక్ కూడా చూపించింది సార్ ఒకసారి. సో మై చెక్ అనమాట. సో నేను కూడా ఈ కమ్యూనిటీకి వచ్చి 4 years. సో నేను కూడా చెక్ అనేది మంచిగా రన్ చేసుకుంటూ ఉన్నాను. సో యావరేజ్గా నాకు ఒక 3.5 lakh అనేది పర్ మంత్ కంటిన్యూగా వస్తుంది. యావరేజ్గా 3.5 lakh మనకు కంటిన్యూగా వస్తుంది. సో చక్కగా మా అందరికి హెల్ప్ అయింది, మీకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఎవరైనా ఇస్తారా? బయట 3 లక్షలు డబ్బులు కావాలంటే కొన్ని కోట్లు వ్యాపారం చేయాలి. బట్ ఇక్కడ మోర్ పీపుల్స్కి హెల్ప్ చేసి హ్యాపీగా 10 మందికి హెల్ప్ చేస్తే చక్కగా టీం బిల్డ్ చేసుకుంటే డబ్బులే డబ్బులు. కావాలా డబ్బులు? విటమిన్ ఎం కావాలన్నా? విటమిన్ డి కావాలా? విటమిన్ ఎం కావాలన్నా? విటమిన్ ఎం కావాలని హ్యాండ్ రైస్ చేయండి. స్లైడ్ తీసేయండి సార్. తదాస్తు అంటారు తెలుసా? సాయంత్రం వేళ తదాస్తు అంటారు. హ్యాండ్ రైస్ చేయండి.